ప్రక్కమటోళ్ళని కూడా చెడగొడుతున్నాడు. దేవుడు తన సాక్ష్యాన్ని చూసి నాకు పనికిరావు, సాతాను రాజ్యంలోకి వెళ్ళు అన్నాడు. ఇతని పరిస్థితి ఏంటి అనంటే, క్రీస్తు యేసులో ఉన్న వారికి ఐశ్వర్యము ఆశీర్వాదం ఉంటుంది అనంటే నమ్మడు. ఆ వాక్యాన్ని నమ్మకుండా ఆయన పాప జీవితము, ఆయన సరదాలు, ఆయన విలాసాలు, విలాపాలు ఏం చేయాలనుకున్నాడు అదే చేస్తాడు, కానీ దేవుని వాక్యాన్ని నమ్మడు. అందువలన ఇతనికి దరిద్రత వచ్చింది. క్రీస్తు యేసుకి బయట ఉన్న వారికి వచ్చే దరిద్రత వచ్చింది. ఈ దరిద్రత వలన దేవుని నామం మహింపరచబడవలసిన దానికి బదులుగా అవమానపరచబడుతుంది. నీ ద్వారా నాకు అవమానం వస్తుంది, నువ్వు సాతాను దగ్గరికి వెళ్ళు అని నెట్టేశాడు. ఈయనేం చేశాడా అనంటే, దేవునిలో ఉన్న వారికి హాని జరగదు, భయం ఉండదు అని అంటే నమ్మల. సాతానుడు కలిగించే భయాలకి, వాడు కలిగించే శోధనలకి, వాడు కలిగించే శ్రమలకి లోనైపోయి ఆ సాతానుడు శోధనలోనే పడిపోయాడు, కానీ జయించడం ఎలాగో నేర్చుకోలేదు. నీకు ఎన్ని పరిష్కారాలు చెప్పినా నువ్వు వినలేదు, కాబట్టి నువ్వు కూడా సాతానుడి దగ్గరికి వెళ్ళు అన్నాడు. ఇప్పుడు సాతానుడు వీళ్ళ ముందుకు వచ్చి అంటున్నాడు, ఏమంటున్నాడు చూడండి, మీరంతా నా శిష్యులు, మిమ్మల్ని నేను దేవునిలో నుండి బయటికి లాగాను అంటున్నాడు. శిష్యులారా, మన రాజ్యంలోకి వెళ్దాం రండి, మీకు సుఖసౌఖ్యాలు నేను చూపిస్తాను రండి. భూలోకంలో చూసిన సుఖసౌఖ్యాల కంటే మన రాజ్యంలో ఎక్కువ సుఖసౌఖ్యములు మీకు చూపిస్తాను రండి. వెళ్ళండి. కాలిపోతున్నారు, కేకలేస్తున్నారు, అయ్యా కాలిపోతున్నావు అని అంటున్నారు. అయ్యా కాలిపోతున్నావు అయ్యా. అగ్ని ఆరదు, పురుగు చావదు. ఒక్కసారి నీ లైఫ్లో దేవునిలో నుండి బయటకు వెళ్ళావంటే ఈ శ్రమలు నిరంతరము యుగయుగాలు తరతరాలు అనుభవిస్తావు. వారు కాలిపోతా ఉన్నారు. ఎంతకాలం అంటే వీళ్ళ బంధువులు దేవుడి దగ్గర ఉంటే ఇక్కడ అయ్యో నా పిల్లలు నరకానికి వెళ్ళారే అని బాధపడతా ఉంటారు. వాళ్ళు నరకానికి పోయిన తర్వాత బాధపడటం కాదు, వాళ్ళు నీ దగ్గర ఉన్నప్పుడే వాళ్ళ రక్షణ కొరకు నువ్వు ప్రార్థన చేసుకో. నేను నా కుటుంబము దేవుని సన్నిధిలో ఉండాలని మీరు ప్రార్థన చేసుకోనండి. క్రీస్తుకు బయట ఉంటే అంత నష్టం ఉన్నది, అంత నష్టం ఉన్నది. అయితే పిల్లరా, సాతానుడు రకరకాల పాపాలు, ఆ పాపాన్ని రుచిగా చూపించి అలాగ ఆకర్షిస్తూ ఉంటాడు. అందుకే సాతాను తంత్రాలు మనం తెలుసుకోవాలి. సహోదరుడా, సహోదరి, పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను ఏమని హెచ్చరిస్తున్నాడంటే, నీవు క్రీస్తు లోపలికి రా, యెహోవా వలన ఆశీర్వదింపబడిన వాడా, లోపలికి రమ్ము, బయట నిలవలేలా. కమ్ ఇన్ సైడ్, డోంట్ స్టే అవుట్ సైడ్. బయట ఉండొద్దు, లోపలికి రండి. వీళ్ళంతా క్రీస్తుకు బయట ఉన్న వాళ్ళు నరకంలోకి వెళ్ళిపోయారు. సోదరుడా, నువ్వెటు పోతున్నావు? నువ్వెటు పోవటానికి డిసైడ్ అయ్యావో ఆలోచన చేసుకో.
ఇప్పుడు వీళ్ళ సంగతి చూద్దాం. వీళ్ళందరూ దేవునికి భయపడ్డారు, వీళ్ళందరూ దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నారు. మీరు ఇప్పుడు రండి, ఇటు రండి, ఇంకొంచెం దగ్గరకు రండి, నాకు దగ్గరకు రండి, రండి దగ్గర రండి, మీరు కూడా రండి దగ్గరకు రండి. వీళ్ళందరూ ఇప్పుడు దేవునికి భయపడ్డారు, దేవుని వాక్యాన్ని విన్నారు, వాక్యం ఏం చెబితే ఆ వాక్యం ప్రకారం జీవించారు. అలాగే వాక్యములో ఉన్న మాటల్ని అనుసరించారు వీళ్ళు. ఇప్పుడు ప్రభు అంటున్నాడు, నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారలారా, అదిగో అక్కడ మీకు పరలోక రాజ్యం ఉంది, ఆ పరలోక రాజ్యంలోనికి వెళ్ళండి అని చెప్పాడు. ఇప్పుడు తండ్రి చెప్పినప్పుడు వాళ్ళు పరలోకానికి వెళ్ళారు. వాళ్ళు కూడా తరతరాలు యుగయుగాలు తండ్రితో పరలోకములో ఉంటారు. ఆమేన్. ఇప్పుడు వారు పరలోకానికి వెళుతున్నారు. చూడండి. హల్లెలూయా, 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 ఆమేన్, హల్లెలూయా, 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 ఆమేన్. కావున ప్రభునంతులరా, వారిప్పుడు పరలోక రాజ్యంలోకి వెళ్ళారు. తండ్రి సింహాసనము, యేసుక్రీస్తు ప్రభు ఉండటం, పరిశుద్ధాత్మ దేవుడు ఉండటం, పరలోకములో యోహాను సువార్త 14వ అధ్యాయంలో మొదటి వచనంలో, నా తండ్రి ఇంట అనేక నివాసములు గలవు, నేను మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను. క్రీస్తు లోపల ఉంటే ప్రభు నీకు పరలోకములో స్థలం ఇస్తున్నాడు, నివాస స్థలం ఇస్తున్నాడు. బయట ఉంటే నరకాన్ని ఇస్తున్నాడు. ఏది కావాలి నీకు? పిల్లరా, ఇదేదో జస్ట్ చూసే షో కాదు, బైబిల్లో జరుగుతున్న సత్యం. ఆల్రెడీ నీకు తెలిసిన వాళ్ళే ప్రభువుని ఎరగకుండా చనిపోయిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళు అక్కడ కాల్తా ఉన్నారు. ఆల్రెడీ నీకు తెలిసిన వాళ్ళే ప్రభు కొరకు బ్రతికిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళు పరలోకంలో ఉన్నారు. మరి నీ సంగతి ఏంటి? అందుకనే దేవుని వాక్యం మాట్లాడుతూ ఉంది, యెహోవా వలన ఆశీర్వదింపబడిన వాడా, లోపలికి రమ్ము, బయట నిలువనేలా. ఇన్ అవుట్. ఏది కావాలి నీకు? ప్రార్థన చేసుకుందాం. అందరం లేచి నిలబడదాము. కొద్ది సమయం మన హృదయాల్ని మనం పరీక్షించుకుంటూ ఒక తీర్మానం చేద్దాం. ప్రభా, నేను దేవుని కొరకు బ్రతకాలి నాయనా, మీ కొరకు నేను జీవించాలయ్యా. పరిశుద్ధాత్ముడా, మీ సన్నిధిని మాతో ఉంచండి నాయనా అని అందరము నిలబడి మన చేతులెత్తి బిగ్గరగా ప్రార్థన చేద్దాం. సహోదరుడా, సహోదరి, ఒక్క నిమిషం అందరూ ప్రార్థన చేసుకోండి. ప్రభా, మీ సన్నిధిని మాతో ఉంచండి, మీ కృపలో బలపరచండి ప్రభువా. మీ ఆత్మ సహాయమును మాకు దయచేయండి నాయన. మీ వాక్యపు వెలుగులో మేము నడుచుకోవాలి. అందరి చేతులెత్తి బిగ్గరగా ప్రార్థన చేద్దాం. దేవా, మేము క్రీస్తుకు లోపలే ఉంటామయ్యా, బయటికి పోం ప్రభువా, బయటికి వెళ్ళము నాయన. క్రీస్తు లోపలే ఉంటాము నాయన, లోపలే ఉంటాము నాయన. మీ కొరకు మేము బ్రతుకుతామయ్యా, మేము బయటికి పోమయ్యా. ఇంత వాక్యం విన్న తర్వాత మేము ఏమాత్రం ప్రక్కకు పోవు నాయన, బయటికి వెళ్ళం ప్రభా. ప్రభా, మమ్మల్ని మేము తగ్గించుకుంటాము, మీ కొరకు జీవిస్తాము ప్రభు అని మన హృదయాన్ని మనం పరీక్షించుకుంటూ ప్రార్థన చేద్దాం. ప్రతి ఒక్కరూ ప్రార్థనలో ఉందాం. కొద్ది సమయం అందరూ ప్రార్థన చేయండి పిల్లరా. కొద్ది సమయం మన హృదయాల్ని పరీక్షించుకుందాము. ఓ దేవా, మేము క్రీస్తుకు బయట ఉన్నామా, లోపల ఉన్నామా, మాకు అర్థమయ్యేలాగా ప్రతి పూట మీరు బోధించారు ప్రభువా. ఇప్పుడు నేను డిసైడ్ చేసుకోవాలి, లోపల ఉన్నానా, బయట ఉన్నానా.
దేవుని ఆత్మతో ఉన్నానా లేక లోక సంబంధమైన వాటితో ఉన్నానా? నన్ను నేను పరీక్షించుకోవాలి ప్రభువా, సహాయం చేయండి అని నువ్వు ప్రభువుని అడుగుతావా? అందరము ప్రార్థనలో ఉందాం. పరిశుద్ధమైన మా ప్రభువా, మీకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం తండ్రి. మహోన్నతుడా మహాగణుడా మా ప్రభు అయిన యేసు, మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాము. ఈ ప్రియులను మీరు దర్శించండి, మీ దయగలిగిన హస్తమును రానివ్వండి. మీ ఆత్మ సహాయం మీ సన్నిధిని ప్రతి ఒక్కరితో ఉంచండి. మీ వాక్యపు వెలుగులో ప్రతి ఒక్కరిని నడిపించి మీ నామమును మహింపరచుకోమని, క్రీస్తు లోపల ఉండు బిడ్డలుగా మమ్మల్ని చేయమని, ఈ ప్రియులనందరినీ అలాగూ చేయమని నజరేయుడైన యేసు నామమును అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రభుత్వం పిల్లరా, మనం నిన్నటి దినం ప్రకటించిన రీతిగా ప్రభు సేవ నిమిత్తమై కానుకలు తీయబడతాయి. కాబట్టి ఈ చందా పట్టేవాళ్ళు ఆదివారం ఎవరైతే చందా పడుతున్నారో వాళ్ళందరూ కూడా ముందుకు వచ్చినట్లయితే చందా సంచరిస్తాం. ఆదివారం చందా పట్టే వాళ్ళందరూ కూడా దయచేసి ముందుకు వచ్చి యజమానుడా నాయసయ్యా పరిశుద్ధుడా నాయనుడా యజమానుడా పరిశుద్ధుడా నేతో తోడాలని నేతో చేరాలని నేతో తోడాలని నేతో చేరాలని ఉండాలని నేతో నడవాలని నేతో ఉండాలని నేతో నడవాలని ये
జనమంతైనా పడలేదయ్యా చేరాయకుడా ఆయసయ్యా చేరాయకుడా నిన్ను చూడాలని నిన్ను చేరాలని నిన్ను చేరాలని మనం అలాగే నిలబడి ఉండగానే స్తుతి పాట పాడుతున్నాం. ప్రియరా, దేవుని సేవలో నేను టైం టేబుల్ వేసి పంపిస్తున్నాను కదా, వారు కూడా మీరు కూడా రండి. వెళ్ళిపోతున్నారంటే ఏం స్థుతి లేదా మీ దగ్గర? ఏందంటే వెళ్ళిపోతారు వీళ్ళు. రండి, సేవలో పాల్గొనే వాళ్ళందరూ రండి. స్థుతి పాట పడతాం. సేవలో పాల్గొనే వాళ్ళు అందరూ వచ్చేసండి. బ్రదర్ శామ్ గారు కూడా రండి. ప్లీజ్ కమ్ ఓవర్ ద డయాస్. వీళ్ళ మనం స్తుతి పాట పాడుకుందాం. ఇప్పుడు దేవుని స్తుతిస్తూ దేవుని స్తుతించుడి ఎల్లప్పుడూ దేవుని స్తుతించుడి దేవుని స్తుతించుడి ఎల్లప్పుడూ దేవుని స్తుతించుడి ఆయన బలమును ప్రసిద్ధించు ఆయన బలమును ప్రసిద్ధించు ఆకాశ విశాలమగు ఆకాశ విశాలమగు ఎల్లప్పుడూ దేవుని స్తుతించుడి దేవుని స్తుతించుడి ఎల్లప్పుడూ దేవుని స్తుతించుడి ఆయన పరబ్రహ్మకార్యము బట్టి ఆయన పరబ్రహ్మకార్యము బట్టి ఆయన ప్రభావము ఆయన ప్రభావము ఎల్లప్పుడూ దేవుని స్తుతించుడి ఎల్లప్పుడూ దేవుని స్తుతించుడి ధ్వనితో ఆయన స్తుతించుడి ధ్వనితో ఆయన స్తుతించుడి స్వరమండలములతో స్వరమండలములతో ఎల్లప్పుడూ దేవుని స్తుతించుడి ఎల్లప్పుడూ దేవుని స్తుతించుడి ఆత్మని కాదుల సితార
ఎల్లప్పుడూ దేవుని స్తుతించుడి. దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడూ దేవుని స్తుతించుడి. పిల్లనతోడి చల్లగనోడి, పిల్లనతోడి చల్లగనోడి, ఎల్ల ప్రజలు చేరి ఎల్ల ప్రజలు చేరి ఎల్లప్పుడూ దేవుని స్తుతించుడి. దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడూ దేవుని స్తుతించుడి. తాంబూరతోను నాట్యముతోను, తాంబూరతోను నాట్యముతోను, కాంతి వచముతోను, కాంతి వచముతోను, ఎల్లప్పుడూ దేవుని స్తుతించుడి. దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడూ దేవుని మ్రోగు తాళము అనే వచ్చిన పాడేటప్పుడు వాయిద్యాలు ఎవరు వాయించరు. క్రీస్తులోనికి వచ్చాము అన్న మనందరం వచ్చేసాం కాబట్టి గట్టిగా చప్పట్లతో ఒకసారి అడ్వాన్స్ చప్పట్లు కొట్టండి. ఒకసారి ఈ వచనం పాడేటప్పుడు పాట, చప్పట్లు, వాయిద్యాలు మాత్రం ఏం వాయించొద్దు. స్టార్ట్ చేయండి. మృగు తలములతో ఆయన స్తుతించుడి, మృగు తలములతో ఆయన స్తుతించుడి, గంభీర తాళముతో గంభీర తాళముతో ఎల్లప్పుడూ దేవుని స్తుతించుడి. సకల ప్రార్థన వచ్చి పాడేటప్పుడు ఎవరు చప్పట్ల కొట్టద్దు, పాటలు పడద్దు. ఒక వాయిద్యాల మీద మాత్రం ఈ వచనం పాడతారు. సకల ప్రాణులు యెహోవాను స్తుతించి. సకల
రాజుల రాజుకే, అద్భుతకరుడైన యేసునకే, పాపమును మన శాపమును ఈ ఉపవాస కూటములో కొట్టివేసిన పరిశుద్ధాత్మ దేవునికే, లోకములో నుంచి పాపములో నుంచి క్రీస్తులోనికి తెచ్చిన దేవుని వాక్యమునకే, సర్వ అధికారము కలిగిన యేసునకే, ఈ కూటములలో మనల్ని బాగు చేసిన యేసునకే, ఎవరు తోడు ఉన్నా లేకపోయినా యేసు అను నేను నీకు తోడుగా ఉంటాను అనే వాగ్దానం ఇచ్చిన పరిశుద్ధాత్మ దేవునికే, సదాకాలము నేను నీకు తోడుగా ఉంటాను అని వాగ్దానం చేసిన యేసులకే, ఈ ఉపవాస కూటములు ఎంత మంది అయితే పాల్గొన్నామో కోల్పోయినవన్నీ కూడా మరలా మనకి ఇవ్వబోచున్న పరిశుద్ధాత్మ దేవులకే, ఈ కూటములలో ప్రతి ఒక్కరిని ఆదరించబోచున్న పరిశుద్ధాత్మ దేవునికే, ఆయన వాక్కులు పంపి ఈ ఉపవాస కూటములో అడుగు పెట్టిన ప్రతి ఒక్కరిని బాగు చేసి ఆదరించి సహాయము చేసిన పరిశుద్ధాత్మ దేవునికే, యెహోవా దేవునికే, సైన్యములకు అధిపతియగు యెహోవా దేవునికే, నన్ను క్రీస్తులోనికి తెచ్చిన దేవునికే, లోకాలకి చేర్చబోచున్న పరిశుద్ధాత్మ దేవునికే, పిల్లలు మీరందరూ దయచేసి కూర్చోనండి. మీరు ఒక లైన్లో నిలబడండి. అందరూ కూర్చోనండి. ముందుకు రండి, ఒక లైన్లో ఉండండి, సింగిల్ లైన్.